హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మంచు ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. గత వారం నుంచి వీళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలన్నీ మన అందరికీ తెలిసిందే. అయితే దేని గురించి జరుగుతుంది, అసలు ఈ గొడవలకు కారణం ఏంది అని చెప్పేసి ఒక చిన్న క్లూ అయితే దొరికింది భయ్య కొంతమంది ద్వారా. ఇది నిజమేనా కాదా అని చెప్పేసి చాలా ఆలోచించాను నేను. కాకపోతే నాకు కొద్దిగా ఆలోచించిన కాడికి నిజమనే అనిపించింది. అయితే మ్యాటర్ ఏంటి అంటే, వీళ్ళు కొట్టుకోవడానికి కారణము ఆస్తి తగాదాలు అని అందరికీ తెలిసిందే. కాకపోతే అవి ఏ ఆస్తులు, ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒక స్కూల్ ఉంది, అలాగే ఒక ఇల్లు ఉంది, అలాగే ఫామ్ హౌస్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మన తిరుపతి దగ్గర ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ కాలేజ్ కూడా ఉంది. అంటే పెద్ద భారీ కాలేజ్ అది చెప్పచ్చు, తిరుపతికే భారీ కాలేజ్ అని చెప్పచ్చు, విద్యానికేతనం. అయితే ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. దేని గురించి కొట్టుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి ఈ మధ్యలో కొట్టుకుంటున్నారు. సరే, ఈ మధ్యలో అసలు లక్ష్మి గారు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మంచు లక్ష్మి గారు అసలు ఆమె ఏమైపోయింది అనే దానికి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది జనాలకి. అయితే మెయిన్ ముఖ్యంగా వీళ్ళు కొట్టుకోవడానికి కారణం వచ్చేసి ఒక ఫామ్ హౌస్ భయ, అలాగే ఇక్కడ ఉన్న స్కూలు కాలేజ్ గురించి, తిరుపతిలో ఉన్న స్కూలు కాలేజ్ గురించి, ఈ రెండుటి గురించే తగాదాలు వచ్చినాయి భయ. అయితే మోహన్ బాబు గారు ఆల్మోస్ట్ మన విష్ణు గారికి అన్నీ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆస్తి విషయంలో కూడా మనకి ఎక్కువ పోయినట్లు మన మంచు మనోజ్ భార్య ఏదో ఒక తావ టంగు స్లిప్ అయింది. అది మీరు చూస్తే గమనిస్తే తెలిసిపోతుంది. అయితే ఈ మధ్యలో మంచు లక్ష్మి గారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఎవ్వరికి తెలియడం లేదు భయ్. అసలు వీళ్ళు ఇంత కొట్టుకుంటుంటే ఎక్కడుంది ఆమె, ఎందుకు ఆమె బయటికి రావట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలామందికి డౌట్లు అయితే వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మీరైతే అనుకుంటున్నారు భయ్. నేనైతే మనోజ్ గారిది ఒప్పు అని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.